It is time to crown a champion. సీజన్కి ఇది ఫస్ట్ రేస్ అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీకెండ్. రేస్లో ఏం జరిగిందో చూసే ముందు ట్రాక్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. సెక్టర్ 1లో టైట్ కార్నర్స్ అండ్ హెవీ బ్రేకింగ్ జోన్స్ ఉన్నాయి. సెక్టర్ 2లో మీడియం టు హై స్పీడ్ జోన్స్ ఉన్నాయి. ఇక్కడ కార్స్ చాలా కమిటెడ్గా డ్రైవ్ చేయాలి. సెక్టర్ 3లో స్ట్రాటజీ డిసైడ్ అవుతుంది. ఓవర్టేకింగ్కి కావాల్సిన బ్యాటరీ ఎనర్జీ సెటప్ ఇక్కడే అవుతుంది. టోటల్గా 58 ల్యాప్స్, క్లోజ్ టు 5.3 కిలోమీటర్స్ పర్ ల్యాప్ అండ్ ఇది మోస్ట్లీ ఫ్లాట్గా ఉండే సర్క్యూట్. దిస్ ఇయర్ స్పెషల్ 5 యాక్టివ్ ఏరో జోన్స్ ఉన్నాయి. ఇవి స్ట్రైట్స్లో స్పీడ్ బూస్ట్ చేయడానికి చాలా యూస్ఫుల్. అండ్ బై ద వే, యాక్టివ్ ఏరో ఈజ్ ద రీప్లేస్మెంట్ ఫర్ లాస్ట్ ఇయర్స్ డిఆర్ఎస్. టర్న్ 13 ఎగ్జిట్లో ఓవర్టేక్ డిటెక్షన్ జోన్ ఉంది. ఇక్కడ ఇఫ్ యూఆర్ 1 సెకండ్ బిహైండ్ ద కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నెక్స్ట్ ల్యాప్లో ఎక్స్ట్రా పవర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. టోటల్ 14 టర్న్స్. ద వన్స్ టు నోటీస్ ఆర్ 9 and 10 విచ్ ఆర్ హై స్పీడ్ కార్నర్స్. అండ్ టర్న్ 14 ఈజ్ ఆల్సో కీ ఏరియా బికాస్ ఇక్కడే పొజిషన్స్ తారుమారు అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ. So coming into qualifying, across 3 sessions, not much drama except for 1 or 2 incidents. Nothing, just an incident on the race. Friday morning, F1లో లెక్లెర్క్ ఫాస్టెస్ట్ ఉన్నాడు. హ్యామిల్టన్ వాజ్ సెకండ్. ఫెరారీ టీజింగ్ అస్ అనిపించింది. మర్సిడీస్ మాత్రం ఆల్మోస్ట్ 1 సెకండ్ బిహైండ్ అన్నారు. అండ్ టోటో వోల్ఫ్ సెడ్ వీఆర్ నాట్ ఇన్ గుడ్ ప్లేస్ అని. కాకపోతే ఆ స్టేట్మెంట్ ఈవినింగ్ కల్లా కంప్లీట్లీ రాంగ్ అయింది. అది కూడా మాట్లాడుకుందాం. ఆస్టన్ మార్టిన్ వాజ్ స్ట్రగ్లింగ్. అలాన్సో అయితే ఫస్ట్ ప్రాక్టీస్కే రాలేదు, ఏదో పవర్ యూనిట్ ఇష్యూ అంతా. ల్యాన్స్ కూడా బ్యార్లీ ఫ్యూ ల్యాప్స్ వేసాడు. ఏడ్రియన్ వాళ్ళ చీఫ్ ఇంజనీర్ సెట్ వాళ్ళ దగ్గర 2 బ్యాటరీస్ ఉన్నాయని, 1 for each car అండ్ నో స్పేర్స్. ఇది ప్రీ సీజన్ డ్రామాగా ఏం కాదు. దిస్ ఈస్ రియల్ రేస్ అండ్ యూ హ్యావ్ టు బి రెడీ కదా. FP2లో ఆస్కార్ వాజ్ ఫాస్టెస్ట్. క్రౌడ్కి ఇది చాలా హైప్ ఇచ్చే మూమెంట్, హోమ్ డ్రైవర్ బీయింగ్ ద ఫాస్టెస్ట్. మర్సిడీస్ అయితే మచ్ బెటర్గా కనిపించింది. కిమి అండ్ రసల్ బోత్ లుక్ స్ట్రాంగ్. వర్స్టాపెన్ టర్న్ 10లో ఫ్లోర్ డ్యామేజ్ చేసుకున్నాడు. స్మాల్ ఇన్సిడెంట్ లాగే కనపడింది. FP3లో రసల్ టర్నర్ టు బి ద ఫాస్టెస్ట్ విత్ 119. బట్ వాళ్ళ సెకండ్ డ్రైవర్ కిమి బికెమ్ ద బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్. 12 minutes రిమైనింగ్ ఉన్నప్పుడు కిమి టర్న్ టు ఎగ్జిట్లో స్లైట్గా ఎక్కువ కర్వ్ తీసుకున్నాడు. దాంతో కార్ రేర్ స్నాప్ అయింది. బ్యారియర్స్కి హెవీగా హిట్ అయింది. గుడ్ థింగ్ ఈస్ హీ వాజ్ ఓకే, బట్ ద కార్ వాజ్ నాట్. మర్సిడీస్ మెకానిక్స్కి ఆఫ్టర్నూన్ చాలా బాగా పని పడింది. ఇక్కడే వీకెండ్కి రియల్ టెన్షన్ స్టార్ట్ అయింది. ఇన్ టైంలో కార్ రిపేర్ చేయగలరో లేదో అని. బికాస్ ఇన్ 3 hours క్వాలిఫైయింగ్ వాజ్ షెడ్యూల్ టు స్టార్ట్. కానీ ప్రాక్టీస్ సెషన్స్లో అందరినీ సర్ప్రైజ్ చేసిన డ్రైవర్ ఆర్విద్. రేసింగ్ బుల్స్లో 18-year-old రుకీ. ఈ వీకెండ్కి ఓన్లీ రుకీ ఆన్ ద ఎంటైర్ గ్రిడ్. FP1లో P5 వచ్చాడు. చాలామందికి లక్కీ ల్యాప్ అని అనుకున్నారు, కానీ FP2లో FP3లో కూడా కన్సిస్టెంట్లీ టాప్ 10లో ఉన్నాడు. అండ్ దిస్ ఇస్ నాట్ లక్. క్వాలిఫైయింగ్ ఇక్కడే వీకెండ్కి యాక్చువల్ స్పై స్టార్ట్ అయింది. గ్రిడ్లో 22 కార్స్ ఉన్నాయి. సో ఫార్మాట్ కూడా కొద్దిగా చేంజ్డ్. Q1 అండ్ Q2లో 6 కార్స్ ఎలిమినేట్ అవుతాయి. టాప్ 10 Q3కి వెళ్తారు. Q1 స్టార్ట్ అవ్వకముందే మెర్సిడీస్ వర్ టోల్డ్ దట్ దే వర్ అండర్ ఇన్వెస్టిగేషన్. కిమీ కార్ని అన్సేఫ్ కండిషన్లో రిలీజ్ చేశారని. మేబీ అది మెకానిక్స్ టెస్ట్లో అయిన మిస్టేక్. మార్నింగ్ క్రాష్ చేసిన కార్ని చాలా తొందరగా 3 hours రిపేర్ చేశారు. బట్ రియల్ టైంలో కొద్దిగా హరి అయింది. అండ్ దెన్ వెర్స్టాపెన్ వాస్ ట్రైయింగ్ టు టేక్ ఏ ఫ్లయింగ్ ల్యాప్. టర్న్ 1కి అప్రోచ్లో బ్రేక్ వేశాడు. రేర్ యాక్సిల్ లాక్ అయ్యి బిఫోర్ హీ ఈవెన్ రీచ్ ద కార్నర్ స్పిన్ అయింది. అండ్ హీ హిట్ ద బ్యారియర్స్. హూ వుడ్ హ్యావ్ థాట్ 4th time వరల్డ్ ఛాంపియన్ Q1లో క్రాష్ అవుతాడని. నేను చూస్తున్నంతసేపు ఐ వాజ్ లైక్, యూ షూర్ దిస్ ఇస్ వెర్స్టాపెన్? వెర్స్టాపెనేనా? సో ఏమైందంటే, టర్న్స్లో బ్రేక్ వేసినప్పుడు ఇంజిన్ ఫ్రమ్ బ్యాటరీ టు ఫ్యూయల్ ఇంజిన్ మారుతుంది. మ్యాక్స్కి ఈ టైంలో ఆ స్విచ్ బికేమ్ అన్ ఇష్యూ అండ్ వీల్స్ కుడెంట్ గెట్ ద పవర్ అండ్ లాక్డ్ అప్. కానీ ఆ రెడ్ ఫ్లాగ్ బికేమ్ ద బెస్ట్ థింగ్ ఫర్ కిమీ. ఆ ఎక్స్ట్రా టైం వల్ల మెర్సిడీస్ మెకానిక్స్ కిమీ కార్ రిపేర్ కంప్లీట్గా చేశారు. అండ్ హీ జాయిన్ ద Q1 లాస్ట్ ఫ్యూ మినిట్స్లో, బట్ హీ మేడ్ ఇట్ త్రూ. దిస్ హోల్ సీక్వెన్స్ వాజ్ సినిమాటిక్. ఆల్సో ఫినిష్ 17th, ఫాలోడ్ బై పెరెజ్ అండ్ బోతాస్. క్యాడిలాక్కి కొంచెం చేదు విషయమే. స్ట్రోల్ అండ్ సైన్స్ డి నాట్ పార్టిసిపేట్ అట్ ఆల్. స్ట్రోల్ హ్యాడ్ కార్ ఇష్యూస్ అండ్ సైన్స్ కార్ స్టాప్డ్ బికాస్ ఆఫ్ అన్ ECU ఇష్యూ ఇన్ FP3. బట్ విలియమ్స్ వర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ద కార్ ఇన్ టైమ్. మన స్మూత్ ఆపరేటర్కి కొంచెం రఫ్ డే. Q2లో రసల్ బికేమ్ ద ఫస్ట్ డ్రైవర్ టు ఎంటర్ 119 బ్రాకెట్. ఆ పర్ఫార్మెన్స్ చూస్తే మర్సిడీస్కి రియల్ పేస్ ఉందని క్లియర్గా కనపడింది. అట్ దిస్ పాయింట్ టోటో వాజ్ ఆరా ఫార్మింగ్ ఆన్ కెమెరా, నోయింగ్ డామ్ వెల్ దట్ హీ బిల్ట్ అ రాకెట్ షిప్ లైక్ టు ఆల్ అదర్ టీమ్స్. పిల్లలరా మీరు అని. కిమీ స్టోరీ కూడా చాలా స్పెషల్. మార్నింగ్లో క్రాష్, కార్ రీబిల్డ్, లేట్ జాయిన్ ఇన్ Q1, Q3లో గ్రావెల్కి కొద్దిగా ఆఫ్,
2 పిట్ లేన్ ఇన్వెస్టిగేషన్స్ ఆ డేలో అన్నీ రాంగ్ అయ్యాయి. కానీ ఫైనల్ ల్యాప్లో P2 ఫ్రంట్ రో. ఆఫ్టర్ క్వాలీ ఇంటర్వ్యూలో మెకానిక్స్ టుడే ఆర్ హీరోస్, వీ కుడెంట్ ఈవెన్ సెట్ ద కార్ అప్, వీ జస్ట్ వెంట్ అవుట్ అని చెప్పాడు. హ్యాజర్స్ రెడ్ బుల్ డెబ్యూ వాజ్ స్వీట్, ఫినిష్డ్ ఇన్ P3. ఐ మీన్ హ్యాజర్, రియల్లీ హ్యాజరా? యూ షూర్ దిస్ ఇస్ నాట్ మ్యాక్స్ దట్ ఈస్ ఇన్సైడ్ ద కార్? ఓకే. లెక్రెక్ P4, ఆస్కార్ P5, లాండో P6. మెక్లారెన్ ఒకటే చాలా డిసప్పాయింటింగ్ ఇన్ క్వాలిఫైయింగ్. సాటర్డేలో చాలా పేస్ మిస్ అయింది. హ్యామిల్టన్ ఇస్ P7. ఫెరారీ డ్రైవర్స్ were all along saying that everyone is not showing true pace అని. For them, Q1 and Q2 went great, but they were struggling on straights and couldn't match the Mercedes top speed in Q3. కార్నర్స్లో ఫెరారీ డామినేటెడ్, అంటే టెస్టింగ్లో కనపడిన స్ట్రైట్స్లో ఉండే స్ట్రెంగ్త్ టర్న్ అవుట్ టు బి అన్ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ దెమ్. ఇప్పుడు అర్విత్ గురించి కొద్దిగా మాట్లాడుకోవాలి, బికాస్ దిస్ కిడ్ డిజర్వ్స్ ఎ ప్రాపర్ మెన్షన్. బ్రిటిష్ డ్రైవర్, వాళ్ళ నాన్న స్వీడిష్, అమ్మ ఇండియన్ డీసెంట్. హెల్మెట్లో 3 ఫ్లాగ్స్ క్యారీ చేస్తున్నాడు, బ్రిటిష్, ఇండియన్ అండ్ స్వీడిష్. గ్రిడ్లో ఓన్లీ రుకీ, అండ్ ఆ ప్రెషర్తోనే మెల్బోర్న్కి వచ్చాడు. 5 years ఉన్నప్పుడే కార్టింగ్ స్టార్ట్ చేశాడు. రెడ్ బుల్ జూనియర్ ప్రోగ్రాంలో 14 yearsకి జాయిన్ అయ్యాడు. ఫార్ములా 3లో యంగెస్ట్ ఎవర్ రేస్ విన్నర్ అయ్యాడు. ఫార్ములా 2లో కూడా యంగెస్ట్ ఎవర్ రేస్ విన్నర్ అయ్యాడు. అది చాలా రేర్ అచీవ్మెంట్. సో టాలెంట్ ఉందని ఎవ్రీబడి నోస్, కానీ F1 చాలా డిఫరెంట్. ఎస్పెషల్లీ సీజన్ ఓపెనర్లో, బ్రాండ్ న్యూ కార్, మెల్బోర్న్ లాంటి సెమీ స్ట్రీట్ సర్క్యూట్లో. Q1లో ఎర్లీ ల్యాప్స్లో అరవింద్ బ్రీఫ్లీ టైమ్ షీట్ స్టాప్లోకి వచ్చాడు. లెక్రెక్, రసల్, హ్యామిల్టన్ వాళ్ళు ఇంకా పుష్ ల్యాప్స్ చేయలేదు ఆ మూమెంట్లో, బట్ స్టిల్ యువర్ ఫస్ట్ ఎవర్ క్వాలిఫైయింగ్ సెషన్లో టైమ్ షీట్ స్టాప్కి రావటం అనే కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా స్పెషల్. Q1 స్మూత్లీ క్రాస్ చేశాడు. Q2లో ఒక స్కేరీ మూమెంట్ జరిగింది. బాటిల్ లెటర్ టెక్నికల్ ప్రాబ్లంతో స్లోగా పిట్లోకి వెళ్తుంటే అరవింద్ రేర్లో వచ్చాడు. ఆల్మోస్ట్ క్రాష్డ్, బట్ లాస్ట్ మూమెంట్లో అవాయిడ్ చేశాడు. Q3లో ఫైనల్ ల్యాప్ స్లైట్లీ స్క్రాపీగా అనిపించింది. ఇఫ్ నాట్ మేబీ ఇంకా బెటర్ రిజల్ట్ పాసిబుల్ ఉండేది. కానీ P9 ఫస్ట్ ఎవర్ ఇన్ F1 క్వాలిఫైయింగ్ సెషన్లో ఇట్స్ గ్రేట్. ఎక్స్పీరియన్స్ టీమ్మేట్ లాసన్కి జస్ట్ బిహైండ్. ఆల్ ద బిగ్ నేమ్స్ బిగ్ అహెడ్ ఉన్నా కూడా P9 అనేది చాలా ఇంప్రెసివ్ రిజల్ట్. వాళ్ళు సెషన్ తర్వాత చెప్పాడు, ఐ న్యూ కమింగ్ ఇన్ టు ద సెషన్ దట్ వీ వర్ ఫాస్ట్, ఐ జస్ట్ నీడ్ టు ఫోకస్ ఆన్ మై సెల్ఫ్ అండ్ డూ మై జాబ్ అని. ఆ మెచ్యూరిటీ, ఆ కామ్నెస్ ఫర్ అన్ 18-year-old చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. హ్యుల్కెన్బర్గ్ P10 ఫర్ ఆడి, అండ్ రేసింగ్ బుల్స్ 2 డ్రైవర్స్ టాప్ 10లో ఉన్నారు. లాసన్ P8 అండ్ అర్విత్ P9. న్యూ టీమ్ ఆఫ్ ద మిడ్ఫీల్డ్ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. మర్సిడీస్ సాటర్డే చాలా స్ట్రాంగ్గా కనపడింది, కానీ సండేలో టెంపరేచర్ హాట్గా ఉంటుంది. బ్రాండ్ న్యూ పవర్ యూనిట్స్ ఫస్ట్ టైం రియల్ రేస్లో రన్ అవుతాయి. సో రిలయబిలిటీ ఒక జెన్యూన్ క్వశ్చన్. వెర్స్టాపెన్ బ్యాక్లో అన్నాడు, రుకీస్ ఫ్రంట్లో ఉన్నారు. ఫర్ వెర్స్టాపెన్ ఇది కొత్త ఏం కాదు. He did the same thing in Brazil 24 and Brazil 25, starting from very end to the podium. So he's not to be ruled out. రేస్ గురించి ఏం చెప్తాం అసలు? ట్విస్ట్లు, టర్న్లు, జలక్లు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద రేస్. మరి సెకండ్ హాఫ్ ఆఫ్ ద రేస్ మాట్లాడుకుందాం దాని గురించి కూడా. క్విక్ కాంటెక్స్ట్, రీకాన్ ల్యాప్ అని ఒక ల్యాప్ ఉంటుంది. ఐ మీన్ లైక్ దిస్ ల్యాప్ ఇస్ నో స్పీడ్ లిమిట్ ల్యాప్. డ్రైవర్స్ గరాజ్లో నుంచి బయటకు వచ్చి ఒక క్విక్ ల్యాప్ వేసి, లైక్ బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో స్పీడ్ లిమిట్, టైర్స్ హీటప్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది వేసి గ్రిడ్లో అలైన్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ద ఫార్మేషన్ ల్యాప్ స్టార్ట్స్. బట్ ఈ రీకాన్ ల్యాప్లో ఆస్కర్ లాస్ ద బ్యాలెన్స్ అండ్ క్రాష్డ్. ఐ మీన్ ఏంటిది, ఏం జరుగుతుందిరా? అసలు స్క్రిప్ట్ రాసినా కూడా ఇంత ఇలా రాయలేరేమో, ఇంత డ్రామా రాదు. సరే అయ్యింది ఏదో అయ్యింది అనుకొని ఆస్కార్ని తీసేసి రేస్ స్టార్ట్కి వెళ్తే, మనం ముందే చెప్పుకున్నాం దట్ ల్యాప్ 1 ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ క్వైట్ కామన్ అండ్ ఇట్స్ లైక్ ఎ ట్రెడిషన్ అట్ దిస్ సర్క్యూట్ అని. అనుకున్నట్టుగానే కిమీ వీల్ స్పిన్ అయిపోయి హీ కుడెంట్ గెట్ ఎ ప్రాపర్ లాంచ్. చార్ల్స్ టుక్ ద ఆపర్చునిటీ. హీ కేమ్ ఫ్రమ్ P4 to P2 ఈవెన్ బిఫోర్ ద టర్న్ 1. టర్న్ 1 అయిపోయే టైంకి హీ గెయిన్ ద లీడ్. ఐ వాజ్ లైక్ ఎస్ నేనైతే కొయ్య డ్యాన్స్లే. హ్యామిల్టన్ P7 to P3 ఈ ల్యాప్లోనే. అంటే హ్యామిల్టన్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు P1 ఆల్సో, బట్ అగైన్ కమింగ్ ఫ్రమ్ P7 దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాఫిక్, బట్ హిస్ పొజిషనింగ్ వాజ్ నాట్ గుడ్. చార్ల్స్ పొజిషనింగ్ చాలా బెటర్ ఉండే, సో హీ టుక్ P1. ఐ మీన్ అట్ దిస్ పాయింట్ రసల్ వాజ్ లైక్, ఏం జరుగుతుందిరా, అలా కమెంట్ గోల్ అయిపోయి ఉంది అనుకొని ఉంటాడు. ఇక్కడతో అయిపోలేదు. ల్యాప్ 1 చార్ల్స్ లీడ్ తీసుకొని అంతా బాగానే ఉంది అనుకునే టైంకి ల్యాప్ 2 స్టార్టింగ్లో ఓవర్టేకింగ్ డిటెక్షన్ జోన్ దగ్గర
చార్ల్స్కి రసల్ చాలా క్లోజ్గా ఉండే. సో ఓవర్టేక్ వాజ్ ఎనేబుల్డ్ ఫర్ రసల్ అండ్ రసల్ టుక్ ఆఫ్, లైక్ he took the lead, he was the new race leader. And again lap 3 లో చార్ల్స్ రీగైన్ ద లీడ్ అండ్ బట్ బై దిస్ టైమ్ సైలెంట్గా ఒకడు బ్యాక్ ఆఫ్ ద గ్రిడ్ నుంచి ముందుకు వస్తున్నాడు. బై ల్యాప్ 7 వెర్స్టాపెన్ కేమ్ ఫ్రమ్ P20 టు P11. ఈ పాయింట్లో ఇంకొక డ్రైవర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. Arvid came from P9 to P6. He's looking good. He's holding the position. Lap 9లో బట్ ఫ్రంట్లో there is a switch up between చార్ల్స్ అండ్ జార్జ్. ఐ మీన్ చార్ల్స్ లీడర్గా ఉండే జార్జ్ టుక్ ఓవర్ అగైన్ ఇమ్మీడియట్లీ, ఈవెన్ less than a 2-second gap. Charles regained the lead. I mean, this is like looking like a dog fight at this point. బట్ ల్యాప్ 11లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఐసాక్ హెచ్ఆర్ కార్ ఆగిపోయింది ఆన్ ద రోడ్. ఐ మీన్ లైక్ ఇట్ వాస్ నో ఫాల్ట్ ఆఫ్ ఎస్. ఇట్స్ సాడ్ సీయింగ్ హిమ్ టు గో ఫ్రమ్ P5 టు అగైన్ నాట్ ఫినిషింగ్ ద రేస్. ఇట్స్ సాడ్. కార్ ఫాల్ట్, అగైన్ కార్ ఆగిపోయింది. దెర్ ఇస్ నథింగ్ హీ కుడ్ డూ. By lap 12, Verstappen came to P6 from P11 in lap 7. And coming from P20 within 12 laps, coming to P6, again, this is max. So because of this Hadjar incident, virtual safety car వచ్చింది, and this is where it gets interesting. Both Mercedes pitch చేశారు. I mean, ఇట్స్ ద రైట్ థింగ్ టు డూ ఐ ఫీల్, బికాస్ ఇప్పుడు నార్మల్ పిచ్ చేస్తే 20 seconds లూజ్ అవుతారు. అగైన్ వర్చువల్ సేఫ్టీ కార్లో పిచ్ చేస్తే దే హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ 10 seconds. బట్ ఈ టైంలో యూ కుడ్ హ్యావ్ బిల్ట్ గ్యాప్ బిట్వీన్ ద పిటెడ్ కార్స్ అండ్ నాట్ పిటెడ్ కార్స్. ఫెరారీ డి నాట్ పిట్, దే టుక్ దిస్ రిస్క్ ఆఫ్ బిల్డింగ్ ద గ్యాప్. ఆనెస్ట్లీ ఐ ఫీల్ అట్లీస్ట్ లెక్ట్రెక్ని పిచ్ చేసి ఉంటే బాగుండేది. దట్ అట్లీస్ట్ Leclerc will cover Leclerc will cover George Russell when he comes out. But this is where Ferrari's strategy went wrong. I mean, Ferrari is known to fuck up their strategies from past, but life gives you second opportunities. Hope so. Lap 14లో Alonso రిటైర్ అయ్యాడు. I mean, he couldn't, there's nothing he could do. Car was bad. He was not supposed to be on the grid at all అని చెప్పారు అగైన్. బట్ హ్యామిల్టన్ బిల్ట్ 10 seconds టు రసల్ ఇన్ దిస్ టైమ్. హ్యామిల్టన్ ఇస్ 10, మేబీ Leclerc is like 11 or 12 compared to George. Again, Kimi is still in P5 at this point. Arvid is holding the position in P4. Verstappen is at P6. Lap 18లో one more opportunity for Ferrari. Bottas కార్ ఆగిపోయింది. ఐ మీన్ ఇవన్నీ చూస్తుంటే ఈ బ్యాటరీ అండ్ ఆల్ న్యూ రెగ్యులేషన్స్, ఎలక్ట్రిక్ షిఫ్ట్ ఏ వర్కౌట్ అయ్యేలా లేవు. ఐ వుడ్ గివ్ ఇట్ సమ్ టైమ్, చూద్దాం ఎలా అనిపిస్తుందో పోను. సరే, బోటాస్ కార్ కూడా ఆగిపోయింది. అగైన్ అనదర్ వర్చువల్ సేఫ్టీ కార్. ఫెరారీ ఇప్పుడైనా పిట్ చేయాల్సిందే. ఐ మీన్ అట్ దిస్ పాయింట్ దే ఓన్లీ బిల్డ్ like 8-second గ్యాప్. మర్క్, ఐ మీన్ విత్ ఇన్ ద వర్చువల్ సేఫ్టీ కార్ ల్యాప్ అయ్యేలోపు మర్క్ కవర్డ్ ఆల్మోస్ట్ 4 seconds. బట్ ఇన్ సెకండ్ ఆపర్చునిటీ యూ షుడ్ హ్యావ్ పిటెడ్ నౌ. అట్లీస్ట్ 10 seconds గ్యాప్ కవర్ చేసేవాళ్ళు ఇఫ్ యూ వర్ టు పిట్ ఆఫ్టర్ ద వర్చువల్ సేఫ్టీ కార్, అండ్ దట్స్ వాట్ దే డిడ్. బట్ at this point, both Ferraris were front, followed by P3, P4, both Mercedes. But there was Lando came to P5, and there was a lot of gap between Ferraris and Mercedes combined to Lando. Almost 19 seconds gap unde. So they have, when they pitted after the virtual safety car, Ferraris stayed their positions to P3 and P4. P1, P2 Mercedes వెళ్ళిపోయారు. అండ్ ఫ్రమ్ దిస్ పాయింట్
It's totally an empty race. Not an empty. I mean, like, it's a normal boring race. But this reminds me of 2021 because so looking at Ferraris and Mercedes and rest of the grid, the fifth position to P4, there's almost like 26-second gap. I mean, because Max and Hamilton together were building like 35, 40, and even 70 seconds at some point in 2021. I mean, like, they were flying on their own league, and rest of the grid is another league. This race gave me that vibes. In, not to rule out Max, because if Max had started at the front of the grid, I feel he would have been the fifth person in the front, building that huge gap with the rest of the grid. Because మ్యాక్స్కి ఎలాంటి కార్ ఇచ్చినా, ఈవెన్ యావరేజ్ కార్ ఇచ్చినా కూడా మ్యాక్స్ వుడ్ హ్యావ్ done great in that car. And again, this is a dry race, I mean dry conditioning race with one stop one strategy. I'll have to see how these calculations change in a wet race, or some circuits where strategy is above everything, like even above the cars and drivers. There are some circuits on the calendar that ఈ రేస్ కన్నా కూడా లైక్ ఎలా డ్రైవ్ చేస్తారు ఇవి కన్నా కూడా స్ట్రాటజీ టేక్స్ మోర్ కీ రోల్. అలాంటి రేసెస్లో ఎలా అవుతుందో చూడాలి. బట్ ఫినిషింగ్ అగైన్ P1, P2 Mercedes, P1 is George, P2 is Kimi, and P3 Charles, P4 is again Hamilton, P5 I think Lando, P6 is Max. My driver of the day again is Max, coming from coming to P6 from P20. This is great driving, man.